శ్రీవల్లి పుష్పరాజ్ కంటే కూడా ఎక్కువే ఫోకస్ అవుతోంది. పుష్ప 2లో సింగిల్ సీన్లో డైలాగ్, సింగిల్ సాంగ్లో పర్ఫార్మెన్స్కి జనం ఫిదా అయ్యారు. అంతవరకు బాగానే ఉంది. కానీ తన పెళ్లి వచ్చే ఏడాది సమ్మర్ తర్వాతే అంటూ ప్రచారం మొదలైంది. ఇంతలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫాదర్ సీన్లోకి వచ్చాడు. రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరి మధ్య ఏదో ఉంది అన్న గాసిప్స్ నుంచి ఆ ఉన్నదే 7 అడుగులు నడిపించేందుకు కారణమైందనే వరకు గుసగుసలు మారాయి. అంటే ఏది ఇక సీక్రెట్ కాదు. అందుకే 2025లో నేషనల్ క్రష్ రష్మిక, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇద్దరు 7 అడుగులు నడవబోతున్నారన్నారు. కట్ చేస్తే సీన్లోకి విజయ్ ఫాదర్ ఎంట్రీ ఇచ్చాడు. తన పెళ్లికి గ్రీన్ కాదు రెడ్ సిగ్నల్ పడిందని తేల్చాడు. పుష్పతో నేషనల్ క్రష్గా మారిన రష్మిక పుష్ప 2తో ఇప్పుడు ఇంటి దవ్వబోతోంది అంటున్నారు. కారణం విజయ్ దేవరకొండతో తన లవ్ జర్నీ, ఫ్యామిలీ జర్నీగా మారబోతోందని కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ఎక్కడ అఫీషియల్ స్టేట్మెంట్లు అయితే లేవు. కట్ చేస్తే సీన్లోకి రౌడీ ఫాదర్ వచ్చాడు. పెళ్లి గిల్లి జాంతాన్నాయి అని విలనీ రేంజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ అసలే లైగర్ నుంచి వరుస ఫ్లాపులతో డీలా పడ్డాడు. పాన్ ఇండియా రేంజ్లో ప్రభాస్లా దూసుకెళ్లాల్సిన తను ఎదగాల్సిన టైంలో ఫ్లాపులతో అసలుకే ఎసరొచ్చేలా కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. సీన్ మారిపోయింది. దీంతో ఒకపట్ల దూకుడుగా కాకుండా నిదానంగా ఆచితూచి అడుగులేస్తున్నాడు. కానీ రష్మిక మాత్రం వరుసగా పాన్ ఇండియా హిట్లతో దూసుకెళ్తోంది. ఇలాంటి టైంలో రష్మికతో విజయ్ దేవరకొండ పెళ్ళంటూ ప్రచారం మొదలైంది. 2025 సమ్మర్లో లేదంటే ఆగస్టుకి వీళ్ళిద్దరూ 7 అడుగులు నడుస్తారు అన్నారు. ఈ విషయంలో రష్మిక ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే అని ప్రచారం కూడా జరిగింది. మధ్యలో పుష్ప 2 షూటింగ్ అంటూ బ్రేకులు పడ్డాయి. కానీ లేదంటే రష్మిక, విజయ్ ఇద్దరిది కూడా ఈ ఏడాది పెళ్లి జరిగిపోయేదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. విచిత్రం ఏమిటంటే అందరూ ఓకే అన్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తండ్రి నుంచి గ్రీన్ సిగ్నల్ బదులు రెడ్ సిగ్నల్ వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తూ గ్యాప్ లేకుండా విజయ్ బిజీగా ఉన్నాడని, కాబట్టి ఇప్పట్లో విజయ్ పెళ్లి ప్రస్తావనకే ఛాన్స్ లేదని తేల్చాడు రౌడీ ఫాదర్. దీంతో శ్రీవల్లికి రౌడీ స్వామి సొంతమయ్యే టైం ప్రొలాంగ్ అయ్యేలా ఉంది.